మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ లిక్కర్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. కొద్దిసేపటి క్రితమే 4 నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. నిందితులను విచారణకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ విచారించనుంది. సాయంత్రం 6 గంటల వరకు నిందితులపై ప్రశ్న వర్షం కురిపించనున్నారు. ఏపీ లిక్కర్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. కొద్దిసేపటి క్రితమే 4 నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. నిందితులను విచారణకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ విచారించనుంది. సాయంత్రం 6 గంటల వరకు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఏపీ లిక్కర్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. కొద్దిసేపటి క్రితమే 4 నిందితుల్ని సిట్ కస్టడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పోలీసులు సిట్ అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారనడానికి ఈ రోజు జరిగే విచారణ కీలక పరిణామం అని కూడా చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి గతంలోనే కొంతమంది కీలక నిందితులను కూడా అరెస్ట్ చేయడం, అట్లాగే రిమాండ్ పంపడం కూడా జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా రిమాండ్ ఖైదీలుగా కూడా ఉన్నారు. అయితే విచారణ పూర్తి స్థాయిలో కాలేదు అని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించి శిక్షాధికారులు తమ కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టును కోరడం జరిగింది. దీనికి స్పందించినటువంటి కోర్టు కూడా అధికారులు వేసినటువంటి పిటిషన్ పరిశీలించిన తర్వాత ఇటు ధనంజయ రెడ్డి, అట్లాగే ప్రధాన నిందితుడైనటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీలను 2 రోజుల పాటు శిక్షాధికారుల కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు, రేపు ఈ 2 రోజుల పాటు వీళ్ళిద్దరిని విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సిట్ ఆఫీస్ లో వీళ్ళని విచారించనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే వీళ్ళ నలుగురిని కూడా విజయవాడ జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడ సిట్ ఆఫీస్ తీసుకుని వెళ్ళి అక్కడ విచారించనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అంటే ఇప్పటి నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు, అట్లాగే 2వ రోజు అయిన రేపు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణలో మరిన్ని అంటే కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అవర్ కావచ్చు, లేదనుకుంటే కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని కూడా ఈ 2 రోజుల్లో రాబట్టే ఉద్దేశంతోనే సిట్ అధికారులు కోర్టుని అనుమతి కోరడం జరిగింది. మరోవైపు A1 నిందితుడిగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలను కూడా ఈ విచారణలో వాంగ్మూలంతో పాటు ఇంకా అతనికి సంబంధించినటువంటి కొన్ని అంటే ఈ అతనితో పాటు ఈ ముగ్గురిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో అతను చెప్పినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ఆధారాలు కావచ్చు, సమాధానాలు కావచ్చు, వాటన్నిటిని బేస్ చేసుకున్న తర్వాత వీరి ముగ్గురిని కూడా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ మిగిలిన ముగ్గురు అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీని కూడా శిక్షాధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.